ఈరోజు ఇంకొక తెనాల రామకృష్ణుడి కథను తెలుసుకుందాం. పాలు మానిన పిల్లి. పిల్లి చేత పాలు మానిపించి చూపించు, నీ తడాకా ఏంటో జనానికి తెలుస్తుంది అని రాయలవారు తెనాల రామకృష్ణుడికి ఓ ఛాలెంజ్ విసిరాడు. రామకృష్ణ ఒక ఎలుకలు పట్టే బోను తీసుకొని దానికి మార్పులు చేయించి అందులో పిల్లిని పెట్టాడు. పిల్లి తలకాయ మాత్రం బయటకు పెట్టి పాలు తాగే సందు పెట్టాడు. పిల్లి ముందు కమ్మని మేగడ పాలు పెట్టాడు. పిల్లి పాలలో మూతి పెట్టగానే దాని ముడ్డు మీద వాత పెట్టాడు. ముప్పొద్దులా ఇదే తంతు. పిల్లి బతికొండాలి కదా, అందుకని వెన్న నెయ్యి పెట్టించాడు. ఆ బలంతో పిల్లి పుష్టిగా పెరిగి ఇవాళ వేసిన వాతలని రేపటికల్లా మాంచుకునేది. నెల జరిగింది, వాతలకి దడిచింది. అప్పుడు పిల్లి పాలు తాగితే వాతలేస్తారు కానీ నెయ్యికి వెన్నకి వాత పడదు కదా అని తెలుసుకుంది. పాలు తాగటం మానేసింది. మరి ఓనాడు రామకృష్ణ పిల్లితో ఒక ప్రదర్శన ఇప్పించాడు. పిల్లి పాలను ఇష్టపడలేదు. రాయలవారు రామకృష్ణుడిని మెచ్చుకుని రత్నాలహారం బహుమతిగా ఇచ్చాడు. సరదాగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా